రూపాయలు కొన్నాం చుట్టప్పుడు అంతే ఇజ్జత్ కానీ మళ్ళీ సన్న బియ్యం పెట్టాలని బయట కొనుక్కొచ్చి పెట్టుకుంటాను. నేను మన గీసుగుంటకే వచ్చిన తర్వాత పరకాల్లో ఒక దళిత ఇంటికి పోయిన భోజనం చేస్తుంటే పోయి బియ్యం చూస్తే నాకు అనుమానం వచ్చింది, చెల్లేదో కొనుక్కొచ్చినట్టున్నది. ఎమ్మెల్యే సార్ వస్తాడు, మరి ఇజ్జత్ పోతుంది, మంచిగా పెడదామని. నేను అన్న, ఎందుకు బిడ్డ రేషన్ బియ్యం వండి పెట్టమంటే నువ్వు ఈ పైసలు పెట్టి ఎందుకు వచ్చినావు? అయ్యో సారు, నాకు ఆ కర్మ ఎందుకు పట్టింది? మన రేవణి అంతా అన్న ఇస్తలేడా సన్న బియ్యం? గవే ఈ బియ్యం అంటే నిజంగా విచిత్రమేనండి. నా ఇంట్లో కడుతున్నాయి, ఉన్నాయా లేదా? ఇంకా ఇది వాస్తవాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అది కాకుండా ఇవాళ రైతు రుణమాఫీ చేసినాం ఒకటేసారి 2 లక్షలు. అది కాకుండా పాల వడ్డీ రుణమాఫీ చేసినాం. ఇంకా నేను ఆలోచిస్తున్నా మా సోదరి మళ్ళకి ఎట్లా ఉపాధి కల్పించాలి. ఇవాళ ఒక డైరీని ప్లాన్ చేస్తున్నా. ఇవాళ ఎకరం భూమి ఉన్నోడికి ఎంతనో ఒక ఆవు గేదె ఒకటి ఉంటే చాలు, అంత ఉపాధి నీకు అవకాశం వస్తుంది. మన వెటర్నరీ డాక్టర్ చెప్పిండు, ఇక్కడ మీటింగ్ అయింది, వచ్చింది కదా కొంతమంది. వెటర్నరీ డాక్టర్ చెప్పిండు, లెక్కలేసి చెప్పిండు, ఎకరం భూమి ఉన్నోడికి ఇంటికి పంట వచ్చేదనక నమ్మకం లేదు. వడగల వాన వస్తుందా, కరువు వస్తుందా, కాటకం వస్తుందా, అధిక వర్షాలతోటి పంటలు ముక్కిపోతాయా, మురిగిపోతాయా, ఇన్ని రకాల భయాలు ఉన్నాయి. కానీ ఒక